ఎన్నేళ్ళు పట్టిందండి? 5 ఇయర్స్ పట్టింది. ఇంతలో మీరు 12 to 15 షార్ట్ ఫిల్మ్స్ కూడా ఫినిష్ చేశారు. 8 ఇయర్స్ పట్టింది. 8 ఇయర్స్ 10 ఇయర్స్ పట్టింది. ఓకే. అంత పేషెన్స్ అంత 8 ఇయర్స్లో మీ ఫాదర్ దగ్గర నుండి ఏమైనా అవుతుందా? అలాంటివి ఏమైనా వచ్చాయా? లేదండి, అలాంటివి ఏమీ లేదు. అలాంటివి ఎప్పుడు కూడా నేను కొద్దిగా ఇబ్బంది పడేవాడిని, కానీ మా ఫాదర్ స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే, మా ఫాదర్ మాకు ఒక మాట చెప్పేవాడు, నువ్వు గుడికి వెళ్తే ఎంత హ్యాపీగా వెళ్ళొస్తావు, అలాగే టూర్ వెళ్తే ఎంత హ్యాపీగా వెళ్ళొస్తావు, లేదా మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత హ్యాపీగా 2 days ఉండొస్తావు, అలాగే పైనుంచి కిందకు వచ్చావు హ్యాపీగా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండి వెళ్ళిపో, ప్రతిదీ తీసుకో. కష్టం అనేది ఏది లేదు ఇక్కడ. నీ కోసం నువ్వు పడుతుంటే కష్టం ఏంటి? నీ కోసం నువ్వు బాగుపడడానికి చేసిన దాంట్లో కష్టం ఉండదు. అసలు కష్టం అనేది నువ్వు ఎప్పుడు నీ లైఫ్లో లేదనేది మా ఫాదర్ స్ట్రాంగ్గా మాకు చెప్పాడు. ఆ స్ట్రాంగే మీరు చేస్తాం. ఓకే. అలా 8 years నుంచి జర్నీ అలా స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు కూడా అంటే భయపడ్డము లేకపోతే వెనుకోవడం అలా జరగలేదు. కాకపోతే ఫ్రెండ్స్ తక్కువ, అంటే పరిచయాలు తక్కువ నాకు. అంటే బయటికి వెళ్ళేవాడిని కాదు, రూము బుక్స్ తప్ప. అంటే ఇప్పటివరకు నాతో ఓరే అనే ఫ్రెండ్ లేడు, నా మైండ్ సెట్. కాబట్టి ఇప్పుడు ఇంట్లోనే ఉండిపోయాను, రూమ్లో ఉండేవాడిని, బుక్స్ చదివేవాడిని, రాసుకునేవాడిని. ఓకే. చాలామందికి తెలియని విషయం, రీసెంట్గా కొత్తగా తెలిసిన విషయం, ఈ సినిమాలో హీరో మీ తమ్ముడే. ఎస్. సో అది అంటే అది మీరు చెప్పడం, అతను కూడా రాస్తాడు బేసిక్గా, రైటర్. కాబట్టి అక్కడ మీ ఇద్దరు ఏమైనా ఐడియాస్ని షేర్ చేసుకుని కలిపి రాయడం, లేకపోతే ఆయన ఇన్పుట్స్ మీరు రాసుకున్న దాంట్లో ఇవ్వడం, డెఫినెట్గా సజెషన్స్ చాలా జరిగాయి. ఉంటాయి. ఓకే. ఈ సినిమాలో చాలా జరిగాయండి. ఓకే. అసలు ఈ సినిమాకి తను రైటర్గా వచ్చాడు, ఈ మూవీకి నేను రిఫర్ చేస్తే రైటర్గా వచ్చాడు. వచ్చిన ఒక 1 week తర్వాత ప్రొడ్యూసర్ అప్పటికే ఒక హీరో అనుకున్నాము, స్క్రిప్ట్ జరుగుతూ ఉంది. ఓకే. ప్రొడ్యూసర్ తను కాదనుకున్నాడు, ఈ అబ్బాయి వద్దు, ఈ అబ్బాయి అయితే బాగుంటాడు, న్యాచురల్గా ఉన్నాడు, ఈ అబ్బాయి అయితే బాగుంటాడు అని నా దగ్గరికి వచ్చి చెప్పాడు. ఈ అబ్బాయి ఎలా ఉంటాడు, అప్పటికి నా తమ్ముడు అని తెలియదు, మా బ్రదర్ అని తెలియదు, ఈ అబ్బాయి అయితే ఎలా ఉంటాడు అని అడిగాను. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే తను రైటింగ్ డిపార్ట్మెంట్ పెద్ద సినిమాలు వర్క్ చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి నాతో పాటు తను స్ట్రగుల్ అవ్వడం ఎందుకు అని. లేదండి తను నాకు నచ్చలేదు అని చెప్పాను. నీకెందుకు నచ్చలేదు, బాగున్నాడు కదా, పక్కింటి అబ్బాయిలా ఉన్నాడు కదా, నువ్వు సైడ్లో చూడు నానిలా కనిపిస్తాడు కదా అన్నాడు. వద్దండి అసలు నాకు ఎందుకో నచ్చలేదు, కథకి యాప్ట్ అవ్వడు అన్న. ఎంత తను చెప్పిన తను వినలేదు. ఒక 10 days పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఒక 10 days తర్వాత మా బ్రదర్ని పిలిచి అడిగాను, ఏంటి అనిల్ పరిస్థితి ఇలా అంటే, నీ ఇష్టం అన్నయ్య అన్నాడు. నీకు ఇంట్రెస్ట్ అంటే, ఇంట్రెస్ట్ ఏం లేదు, చూద్దాము అని మా ఫ్యామిలీ అంతా కూర్చొని ఒకసారి డిస్కస్ చేసి, సరే ఏమైతే అది కానీ ఇక్కడ దాకా వచ్చాము, చల్ జాయింగ్ అయ్యి అనేసి, ఏదైతే అది కానేసి ఓకే చెప్పాను. ఓకే చెప్పిన ఒక 20 days 10 days తర్వాత మా ప్రొడ్యూసర్, నేను కార్లో వెళ్తుంటే ప్రొడ్యూసర్ అడిగారు, నీ సైడ్ లుక్స్ అబ్బాయి హీరో లుక్స్ ఒకేలా ఉంటాయి నందు, నాకు ఎప్పుడు కూడా అన్నాడు. నేను నవ్వాను, ఎందుకు నవ్వుతున్నావు అంటే, బ్రదరే అండి అని అప్పుడు చెప్పిన. అంతవరకు తెలియదు అండి. సాయి గారికి కూడా చాలా రోజులు తెలియదు. అంటే నేను మా బ్రదర్ అని పెట్టుకోలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గర విషయం ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ రిఫర్ చేశాడు కాబట్టి పెట్టుకున్నాను, తప్పితే మా బ్రదర్ నేను ఎప్పుడూ పెట్టుకోలేదు. ఇంకోటి ఏంటంటే మంచి నాలెడ్జ్ ఉంది అండ్ స్క్రిప్ట్ మీద అవగాహన ఉంది, కాబట్టి ప్రొడ్యూసర్ పెట్టుకోమంటే పెట్టుకున్నాను. తప్పితే నేను ఎప్పుడు తను ఆర్టిస్ట్గా నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్గా నేను ఎప్పుడు తను చూడలేదు. ఓకే. సో మరి ఫస్ట్ సినిమా కదా, అతను ఐ మీన్ ఎలా మీ ఇద్దరి యూనో ఆ అండర్స్టాండింగ్ కానీ, సెట్స్ పైన మీరు చెప్పింది తను చేయడం, లేకపోతే తనకి ఏవో వేరే ఐడియాస్ వచ్చి మీ ఇద్దరికి మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయా ఏమైనా సెట్స్లో? ఆ డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా ఉన్నాం, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, ఓకే, ఒక క్లారిటీలో ఉన్నాం. నేను ఆర్టిస్ట్ అయితే నాకేం కావాలి, అది నీది, నేను డైరెక్టర్ కాబట్టి నాకేం కావాలి, అది క్లారిటీగా ఉన్నాం. కాబట్టి తన ఆర్టిస్ట్గా బాగా కష్టపడ్డాడు. అంటే ఈ సినిమా అటు ఇటు అయితే కొంచెం ఇబ్బంది పడాలి, ఒక రైటర్గా ఎందుకంటే నా కెరీర్ కంటే తన కెరీర్ పరంగా పెట్టినట్టే. ఒక రైటర్గా మళ్ళీ ఎవరు ఛాన్స్ ఇవ్వరు, ఒక ఆర్టిస్ట్గా ఫెయిల్యూర్ అయితే తనకి ఛాన్స్ రాదు. తను బాగా కష్టపడ్డాడు. డే నైట్ సెట్లోకి వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. సీన్ ఒకడే నైట్ 2 వరకు 3 వరకు ప్రాక్టీస్ చేసి వీడియోస్ చేసుకుని పంపించేవాడు, ఎలా ఉంది చూడని ఒకసారి. తను చాలా కష్టం, హార్డ్ వర్క్ చేశాడు. ఆర్టిస్ట్ పరంగా తను చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఓకే. సో రైటింగ్ ఈజీ తనకి, ఇంకా యాక్టింగ్ కొంచెం అంటే కొత్తది కాబట్టి. ఎస్ అంటే ఎప్పుడైతే తను హీరో అనుకున్నామో అప్పుడే రైటింగ్ సైడ్ కొంచెం రైటింగ్ తగ్గించి ఆర్టిస్ట్గా దానికి కొంచెం
అంటే స్క్రిప్ట్ ముందుగానే తను ఎప్పుడైతే హీరో అనుకున్నాడో తను చిన్నప్పటి నుంచి నేను చూశాను కాబట్టి తన బాడీ లాంగ్వేజ్ ఎలా చేసుకోవాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఈ సీన్ తనకి ఎలా కంఫర్ట్గా మలుచుకోవచ్చు, అలా ప్లాన్ చేసుకున్నాను చాలా వరకు. ఓకే.